చేతులు ఇరిగిపోను, ఇలా చేతులకు జట్టలు ఉట్టా, వాళ్ళ చేతులు పడిపోను. మనుషులా గడ్డి మేసే పశులా? మనిషి పుట్టుక ఉట్టి అసలుకి వేం పనులు వాళ్ళను ఛీ! ఏంది గంత కంట్రోల్ తప్పి తిడుతుంది అని అనుకుంటుండ్రా? గీసొంటి ముచ్చట్లేరికైనాక మనిషి లెక్క బతకాలి అనుకున్న ఎవ్వరికైనా నా లెక్కనే నాలుకే నాట్యం చేస్తుంది తిట్లతోని. పాపం చూడుండ్రి పసిపిల్లలు, ఊ అంటే తెలియదు, ఆ అంటే తెలియదు. అయ్యో, ఈ తల్లులకు ఎట్లా మనసు వస్తున్నదో ఏందో, ఊరుకో ప్రత్యూషాలు బయటపడుతున్నారు. పాపం గీ బుజ్జిని చూడుండ్రి, 5 ఏళ్ళు కూడా నిండినయో లేదో ఈ చిట్టి తల్లికి. మరువన తల్లి ఎంత గోస పెట్టిందో, చెంప మీద తొడల మీద నిప్పులతో కాల్చి బాగా కొట్టిందట. మా అమ్మ చచ్చిపోయేదే, మా నాయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు, ఇంకో కొడుతుంది మమ్మల్ని, మా పాపని కానీ. అప్పుడు మా పాపని బడికి పోతుండే, బడికే పోలేదు. ఇంకా కసక్కి మంది నేను ఎట్లా పడితే ఎట్లా తిరుగుతుంది. అగో ఎంత బెదిరి చూస్తున్నదో. అయ్యో, అవ్వే వాళ్ళకైనా అవ్వే, బిడ్డ ఎవ్వలకైనా బిడ్డ అని అనుకోవాలి కానీ గిదేం అన్యాయం పాడుగాను. మహబూబ్నగర్ జిల్లా గద్వాల్ కాడ ఇగో ఈ గోస నడిచింది. ఇంకొన్ని రోజులు గట్లనే ఉంటే ఆ బుజ్జి పానమే పోయేది కావచ్చు. ఇంత ఊళ్ళున్న అంగన్వాడీ టీచర్ అమ్మ దెబ్బలను చూసి దావకాన్లకు తీసుకొని వచ్చింది. అబ్బో, ఎట్లా చేతులు వచ్చినాయో ఏందో ఆ తల్లికి. కడుపులో ఎన్ని దెబ్బల నొప్పులున్నాయో ఏందో, కండ్లని లింకిపోయి తట్టి ఏడుస్తున్నది. ఊకోర బుజ్జి ఊకో, నీకు అమ్మ లేకపోతేంద్రా, మేమందరం లేమా? అన్నిటికన్నా ఎక్కువ మన సీఎం కేసీఆర్ సార్ కూడా ఉన్నాడు. మొన్నగా ప్రత్యూషక్కను చూసుకున్నట్టే నిన్ను కూడా చూసుకుంటాడు. గిట్లనే హైదరాబాద్ కుషాయిగూడ కాడ మర్వానా తల్లితో తిప్పలవడ్డ స్వప్నకు నీయసొంటోళ్ళందరినీ కేసీఆర్ సార్ ఇంట్లో పెట్టుకోకున్నా ఏన్నో కాడ పెట్టించి అన్ని సౌలతులు చేస్తాడు. మీరేం రంది పడకుండ్రా బుజ్జి, అస్సలు ఏడవకుండ్రి.